అసలు నేను రేవంత్ రెడ్డిని తిట్టలేని రోజు లేదు. రోజు తిడుతూనే ఉంటా, చెత్త నా కొడుకు ఏదో నా కొడుకు అని అంత బూతులు తిడుతుంటా. ఆయన నేనే కాదు, చాలా మంది ఆటో డ్రైవర్లు ఫ్యామిలీస్ వాళ్ళు మనసులో మాట ఆయన తిట్టకుండా ఉండలేరు. ఏమున్నదన్న బస్సు ఎందుకు ఫ్రీ పెట్టాలి చెప్పు. ఇప్పుడు పెట్టేది ఏదో స్కూల్ పిల్లలు పెట్టాలి, 50 సంవత్సరాల పైన పెట్టాలి, లేదు వికలాంగులు పెట్టాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పోనీ 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఎక్కినాడు అంటే బాధ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి 15,000 12,000 వస్తాయి లేడీస్కి, వాళ్ళకి బస్ ఫ్రీ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఇప్పుడు 40,000 రూపాయలు 50,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ పిల్లలే, వాళ్ళు కూడా ఎక్కుతున్నారు బస్సు ఫ్రీగా. వాళ్ళకేం తక్కువ 50,000 వస్తాయి. బస్సు ఎందుకు ఫ్రీగా ఎక్కాలి? డబ్బులు ఇచ్చి ఆటో ఏదైనా ఎక్కాలి కదా. అలా ఉన్నది ఆటో వాళ్ళ పరిస్థితి అందరిది ఘోరంగా ఉంది. ఈ స్కీమ్ మీద ఇల్లు పొందినోడు, ఈ స్కీమ్ మీద ఆటో పొందినోడు మాత్రం కాంగ్రెస్ క్యాస్టేమో కానీ ఈ మిగతా వాళ్ళు మాత్రం అసలు వేయరన్న అసలు. ఇది మరి ట్యాక్స్ అంటే మనకు అంత ఐడియా లే కానీ అవన్నీ ఉంటాయి కానీ, కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు ఛానల్ అని ఇష్టం వచ్చినట్టు ఛానళ్ళు దొబ్బుతున్నారు. మామూలు కాదు అసలు.